పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మీ అందరికీ ప్రభు నామం పేరిట ఈస్టర్ తర్వాతి 2వ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు మనం పత్రిక పాఠ్యభాగంగా చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగముగా యోహాను సువార్త 10వ అధ్యాయం 11 నుండి 16 వచనాలు మనం చదువుకుని ఉన్నాం. మన తండ్రి అయిన దేవునిడియు ప్రభు అయిన యేసుక్రీస్తునిడియు కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. ఆమేన్. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనబడుతున్నటువంటి అంశం ప్రేమామృతం. మూల వాక్యానికి మనం వెళితే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇది మూలవాక్యం. ప్రేమామృతం అంటే ప్రేమ యొక్క అమృతం. ప్రేమ అనేది ఒక మధురమైన తీయని అనుభూతి. అది మన ఆత్మను నింపుతుంది మరియు అది మనకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. మనల్ని ధైర్యపరుస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని రక్షిస్తుంది. నిజమైన ప్రేమ మన కొరకు ప్రాణం పెడుతుంది. అది క్రీస్తుని ప్రేమ. ఆ ప్రేమను మరి దేనితో మనం వర్ణించలేము ప్రియులారా. రండి, ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనపడతాయి. 5 వ్యక్తులు మనకి ఇక్కడ కనపడతారు. మొదటిది, మంచి కాపరి యేసుక్రీస్తు ప్రభు. గుర్తుంచుకోండి, ఆయన మంచి కాపరి. ఆయన కాపుదలలో మీరు ఉండాలి. రెండవది, జీతగాండ్రు, అంటే దేవుని యొక్క పనిచేసేటటువంటి వారిని గురించి వ్రాయబడింది. జీతగాండ్రు, యాజకులు, మత నాయకులు వీరు. మూడవది, గొర్రెలు. గొర్రెలు అంటే ఎవరంటే యూదులు లేక క్రైస్తవ సంఘం. వేరొక గొర్రెలు అంటే లోకంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరిని గురించి మాట్లాడుతున్నటువంటి మాట. క్రూరమైనటువంటి మృగములు అంటే అపవాది, సాతాను అని అర్థం. కనుక ఈ 5 విషయాలను గురించి ఈరోజు మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం మనం చదివితే, జీతగాడు గొర్రెల కాపరి కాడు, కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. సముద్రంలో సుడిగాలి రేగింది, అలలతో అది ఎగసిపడతా ఉంది. భయంకరమైనటువంటి కటికి చీకటి కమ్ముకుని ఉంది. విస్తారమైనటువంటి జల ప్రవాహాలు దొరులుతూ ఆ నావను కొడుతున్నప్పుడు, ఆ నావ నీళ్ల తాకిడికి అటు ఇటు ఊగిపోతూ అది మునిగిపోయేటటువంటి సందర్భం వస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేయాలి? విశ్వాసాన్ని విడిచిపెట్టాలా, లేక విశ్వాసాన్ని ఇంకా వారు ధరించుకోవాలా? ఇంకా దేవుడు నాకేం సహాయం చేస్తాడు, ఇక మరణమే శరణ్యమని ప్రార్థన చేయకుండా వదిలేస్తాడా? లేక అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేసిన దేవుడు నాకు తోడుంటాడు, మరణమైనను సరే బ్రతుకైనను సరే నా దేవుని నేను స్మరిస్తాను
అని అలాగే ప్రార్థన చేస్తాడా? వీరిలో విజయం ఎవరు? ఇంకేమి దేవుడని ప్రార్థన లేనివాడిదే, లేక చివరిలో కూడా మరణమైనను బ్రతుకైనను సరే అని ప్రార్థన చేస్తున్న వాడిదా? ఒకసారి ఆలోచించే ఓ విశ్వాసి, క్రైస్తవ సంఘ సభ్యులారా, క్రైస్తవ కుటుంబమా, ఆలోచించేయండి. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఇక్కడ జీతగాడు అనేటటువంటి విషయానికి వస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి యాజకులు, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి యాజకులు, దేవుని యొక్క సంఘం యాజకునికి అప్పగించబడింది, ఒక జీతగాడికి అప్పగించబడింది. ఆ జీతగాడు దాని చుట్టూ కంచె వేస్తాడు, గొర్రెలకు మేత పెడతాడు, గొర్రెలకు నీళ్లు అందిస్తాడు. అంత జాగ్రత్తగానే చూస్తాడు. పగటి వేళలో జాగ్రత్తగా కాపలా ఉంటాడు, రాత్రి వేళలో కూడా కాపలా ఉంటాడు. కానీ తోడేలు వచ్చినప్పుడు, తోడేలు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను లాక్కెడుతున్నప్పుడు, ఆ తోడేలుకు భయపడి తోడేలు యొక్క నోటనున్నటువంటి గొర్రె పిల్లను విడిపించలేని పరిస్థితుల్లో దైవజనుడు ఉన్నాడు. ఆ తోడేలు ఎవరో కాదు, సాతానుడు. సాతానుడు పట్టి పీడించి, సాతానుడు ఆ గొర్రెనంటే ఆ వ్యక్తిని, ఆ విశ్వాసం లాక్కు వెళుతుంటే చూస్తూ ఉండిపోయేటటువంటి కాపరి, పోరాడలేని కాపరి. అందుకని ఎవరు నిజమైనటువంటి కాపరి, ఎవరు నిజమైన యజమానుడు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు కాపరి మన పాపాల కొరకు రక్తం చిందించలేడు, కానీ ఎవరు చిందించాలి? యేసుక్రీస్తు ప్రభువే మన పాపాల కొరకు రక్తం చిందించాలి. ఆయన వల్లనే మనకు విమోచన కలుగుతుంది. ప్రతి కాపరికి ఆయన రక్తంలో ఏదో ఒక దోషం ఉంటుంది, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో ఏ దోషములు లేదు, ఏ పాపమును లేదు. అందుకనే ఆయన సంఘం కొరకు, ఈ సమాజం కొరకు ప్రాణం. అది ఈరోజు అసలు వాక్యంలో ఉన్నటువంటి అర్థం, ఈ ఉపమానం యొక్క భావం. ఉపమానమేది ప్రభు చాలా చక్కగా చెప్పాడు. ప్రియ, ఆ గొర్రెల కొరకు అవసరమైతే తన ప్రాణాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. ఇచ్చాడు, ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. జీతగాడు ఏం చేస్తాడు? తోడేలు ఒక సింహం మీద పడినప్పుడు, ఆ సింహం మీద పడుతుంది కనుక ఏం చేస్తాడు అని అంటే, జీతగాడు పారిపోతాడు. అదే యజమానుడైతే పారిపోతాడా? పారిపోడు. నా గొర్రెని ఎలాగైనా కాపాడుకోవాలనుకుంటాడు. ఆ సింహంతో పోరాడతాడు, ఆ తోడేలుతో పోరాడతాడు. ఆ సింహం నోట నుండిటువంటి ఆ గొర్రెని విడిపిస్తాడు, అవసరమైతే తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. ఎంత విలువైనటువంటి మాటలండి! ఎంత ఉపమానం, ఎంత భావంతో కూడుకున్నటువంటి ఉపమానమో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగానుండు. చూసారండి, నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు. దుర్దశలో మనల్ని కాపాడే దేవుడు ఆయనే. అందుకనే సామెతల గ్రంథకర్త ఈ మాట రాసుకొచ్చాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 13, 14, 15 వచనాలు కూడా చదువుదాం. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపో. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. చూడండి, నా స్వరము నా గొర్రెలు వింటాయి. నా గొర్రెల కోసం నేను ప్రాణమైనా అర్పిస్తాను. చూసారా, యజమానుని గుర్తించినటువంటి గొర్రె. అంటే విశ్వాసులు, సరైనటువంటి విశ్వాసంలో మనం ఉంటే దేవుని గురించి గుర్తిస్తాం, దేవుని వాక్యాన్ని గుర్తిస్తాం. దేవుని స్వరం అంటే వాక్యమే. ఆ వాక్యాన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని మారు మనస్సు పొంది దేవునికి ఇష్టంగా జీవించేటటువంటి వారు ఉంటారు. ప్రియులారా, మీరు గమనించండి, చాలా మంది వ్యక్తులు చర్చికి వెళతారు, వాక్యం వినరు. వాక్యం అనే మాట వినబడగానే వెంటనే నిద్రపోయేటటువంటి వారు ఉన్నారు. కొంతమంది విమర్శ కోసం ఎదురు చూసేటటువంటి వారు ఉన్నారు. కొంతమంది విని బ్రతుకును మార్చుకునేటటువంటి స్థాయికి వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఎవరు గ్రేటో చెప్పండి మీరు? విమర్శించడానికి కూర్చున్న వాళ్ళు గ్రేటా? వాక్యం వినకుండా నిద్రపోతున్న వాళ్ళు గ్రేటా? లేకపోతే వాక్యాన్ని విని అనుసరించే వాళ్ళు గ్రేటా? ఈరోజు యాజకులను హింసించేటటువంటి సంఘ సభ్యులు ఎంతో మంది ఉన్నారు.
యాజకుని యొక్క మాట వినకుండా ధిక్కరించేటటువంటి వారు ఉన్నారు. అలాగని యాజకులు కూడా తమ ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన ద్వారా సంఘాన్ని విసిగిస్తున్న వారు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నారు కాబట్టి దేవుని వైపు చూడండి, యాజకుని వైపు చూడద్దు. ఎందుకంటే యాజకుడు మీ కొరకు ప్రాణం పెట్టలేదు, యాజకుడు మిమ్మల్ని విమోచించలేదు, యాజకుడు దేవుని యొక్క వాక్యమును మాత్రమే ప్రకటిస్తున్నాడు. కానీ ఇక్కడ దేవుడు, ఆయన మిమ్మల్ని రక్షించాడు. మీరు ఆయన స్వరం వినాలి, ఆయన నాతో మాట్లాడుతున్నాడు అని మీరు గ్రహించుకోవాలి. చాలా మంది వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు నన్ను గురించి ఎవరో చెప్పారు ఆయనకి, అందుకని ఈ రోజు నన్ను గురించి వాక్యం చెప్పాడని తలంచుకునేటటువంటి వారు ఉన్నారు. ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయండి? ఇలాంటి ఆలోచనలు మనకు రాకూడదు. వాక్యాన్ని వింటున్నటువంటి మనం, నా గురించి ఈరోజు దేవుడు మాట్లాడాడు అనుకోవాలి. కానీ యాజకుడి స్వరాన్ని నువ్వు ఎందుకు చూస్తావు? దేవుడు నాతో మాట్లాడాడు అనేటటువంటి ఫీలింగ్ నీకు ఎందుకు రావడం లేదు? అందుకని మనం అందరం పరలోకానికి వెళ్ళటానికి సిద్ధమయ్యాము, మా ప్లేసెస్ మాకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారేమో. మీరు పరలోకానికి రాలేదు. మీరు ఏ రోజైతే అన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుని వైపు చూసి దేవుని యొక్క వాక్యమును విని ఆ వాక్యానుసారంగా నడుస్తారో ఆ రోజు దేవునితో మీరు నడవగలుగుతారు. కనుక వాయిస్, స్వరం ఆయనది. ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును అని. దొడ్డిలో గొర్రెలు ఎన్నో ఉంటాయి, కానీ కొన్ని వింటాయి. సంఘంలో ఎంతో మంది సంఘ సభ్యులు ఉంటారు, కానీ కొంతమంది విశ్వాసులుగా వారు దేవుని స్వరాన్ని వింటారు. నువ్వు కూడా అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు చదువుదాం. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. 23-24 వచనాలు కూడా. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వరే దారి తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవుని వైపుకు మళ్ళుతావా? నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన. నీ పాపాలను ఆయన తీసివేశాడు, నీ పాపాలను కడిగివేశాడు, నిన్నొక మానవత్వం కలిగినటువంటి మనిషిగా నిలవబెట్టాడు. హ్యూమన్ వాల్యూస్ నీలో ఉన్నాయా? విలువైన జీవితం కోసం నువ్వు పోరాడుతున్నావా? పాపం కోసం, చెడు విధానాల కోసం పోరాడుతున్నావా? ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలా. శాపగ్రస్తమైన జీవితంతో పోరాడి పాపాన్ని ఓడించి శాపగ్రస్తమైన జీవితంలో నుండి విలువైన జీవితంలోనికి రావటానికి మీరు విలువలను గెలిపించుకోవాలి. దేవుడు మనల్ని విలువైన వారిగా ఉండమంటున్నాడు. ఎవరి దగ్గర? మనుషుల దగ్గరగా. దేవుని దగ్గర మనం విలువైనటువంటి వ్యక్తులుగా ఉండాలి. మనం దారి తప్పిపోకూడదు, ఆయన మార్గంలో మనం నడవాలి. మన విజయం అదే ప్రియులారా. మనుషుడు ఎంతకాలం బ్రతుకుతాడు చెప్పండి? మనుషుని యొక్క జీవితం చాలా చిన్నది, చాలా కొద్దిది. ఎందుకు మంచితో మనం బ్రతకూడదు? ఈ ఆలోచనకు మనం రావాలి కదా. మంచిగా బ్రతకాలి, నా మనస్సుకు నేనే మంచి అనిపించుకోవాలి అని మనం తలంచుకోవాలి కదా. గుడ్ షెఫర్డ్ అంటాం, మంచి గొర్రెల కాపరి అని మనం యేసుక్రీస్తు ప్రభువును పిలుస్తుంటాం. మరి మనం ఎందుకు ఆయన మార్గంలో నడుస్తూ మంచిగా ఉండలేకపోతున్నాం? ప్రభువు చెప్పింది మంచిగా నడవమనే కదా. ఆ మంచిగా నడవటానికే మనం ఎందుకు అశ్రద్ధ కలిగి ఉంటున్నాం, శ్రద్ధ లేకుండా ఉంటున్నాం? ఎందుకని? రాను అత్యధికమైనటువంటి పాపం లోకంలో ఎరిగిపోతూ ఉంది. దీనివలన సృష్టికి వినాశనం కలగబోతా ఉంది, సృష్టి పతనానికి దారి తీస్తా ఉంది. మానవుడు చేసే ప్రతి తప్పిదాన్ని బట్టి, ప్రతి పాపమును బట్టి, మానవుడు చేస్తున్నటువంటి ఆ వివాదాలను బట్టి, లేదా ప్రకృతికి కలిగిస్తున్నటువంటి వినాశనాన్ని బట్టి ఈ సృష్టి యావత్తు కూడా లయమైపోయే రోజు రాబోతుంది. కేవలం మనల్ని బట్టే సృష్టి అంతా అపవిత్రమైంది. మనల్ని బట్టి ఈ సృష్టి అపవిత్రమై మహా వెండ్రముతో లయమైపోతుంది. ఆ స్థాయికి మనం తీసుకొస్తున్నాం. కనుక ఈరోజైనా దేవుని వెంబడించండి, సాటి మనిషికి సహాయం చేయండి, సాటి మనిషితో ప్రేమను పంచండి, సాటి మనిషిని మోసగించకండి, సాటి మనిషిని ఏడిపించకండి,
సాటి మనిషిని అభిమానించి ప్రేమించండి. దేవుని యొక్క వాక్యానికి విలువనిచ్చి నడుచుకోండి. ప్రియులారా, మనము అనేకులను మోసగించి సంపాదించినటువంటి సంపాదన అంతా భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఆ సంపాదన మనతో తీసుకువెళ్ళలేం. అందుకనే అక్రమాలను మనం మానుకొనుట మంచిది అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, అందుకే అంటాడు, దారి తప్పిపోయిన వారలారా తిరిగి రండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపు. ఆయన పిలిస్తే ఆయన గొర్రెలు వింటాయి. ఆయన పిలిచినప్పుడు సంఘం వింటుంది. ఆయన స్వరం గుర్తుపడతాయి. ఆయన మాట వినటానికి ప్రయత్నిస్తాయి. అవును, మనం అలాగ ఉండాలి ప్రియులారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఎంత చక్కటి వచనం అండి. ఎత్తుకుంటాడంట, ఆయన కౌగిలించుకుంటాడంట. ఆ నడవలేని ఆ గొర్రెను ఆయన మెల్లగా నడిపిస్తాడంట. అర్థం చేసుకునే కాపరండి ఆయన. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుకున్నారండి. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను గూర్చి మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువుగా యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను గదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడు ఒక్కడునూ లేడు, వెదకువాడు ఒక్కడునూ లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపర్లు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. మీకు నేను సంఘాన్ని అప్పగించాను, లేదా యాజకులకి యోధా సమాజాన్ని అప్పగించాను. పేరు పెట్టి పిలుచుకున్నాను వారిని. ఇశ్రాయేలు జనాంగాన్ని మీకు అప్పగిస్తే వారిని నా వైపు నడిపించాల్సినటువంటి బాధ్యత మీదే. వారు దారి తప్పిపోతే మార్గంలోనికి తీసుకురావాల్సింది మీరే. వారు గాయపడి ఉంటే కట్టాల్సింది మీరే. వారు రోగంతో ఉంటే స్వస్థపరచాల్సింది మీరే. వారి బాధలో ఉంటే పరామర్శించి వారిని ఓదార్చే శక్తి మీకుంది, నేను ఇస్తున్నా అని చెప్తున్నాడు. కానీ మీరు వారి గాయం కట్టారా, వారు బాధపడుతుంటే ఓదార్చారా అని అడుగుతున్నాడు. దానికి సమాధానం ఏం చెప్తాం? అందుకనే నేనే కట్టుకడతాను, నేనే గాయమును తీసివేస్తాను, నేనే వారిని ఓదారుస్తాను, నేనే వారికి రక్షణ ఇస్తానని ఇక్కడ దేవుడు చెప్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. పిల్లరా, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనానికి వెళదామరండి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కావు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇక్కడ చెప్తున్న మాట ఏంది? నా దొడ్డివి కాని వేరే గొర్రెలు ఉన్నాయన్నారు. అవి ఎవరు? ప్రపంచంలో ఉన్నటువంటి సమాజం, ప్రపంచంలో ఉన్న మానవులు, దేవుని యందు విశ్వాసం ఉంచని మానవులు, ఆ దేవుడు అంటే ఒప్పుకోనటువంటి మానవులు అందరినీ కూడా రక్షిస్తానంటున్నాడు నేను. వారు నా యందు విశ్వాసం ఉంచేటట్టుగా చేస్తాను. అప్పుడు మందంతటికి ఒకే కాపరి అవుతాడు. ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని దేశాల్లో ప్రజలు ఉన్నారో వారందరూ దేవుని బిడ్డలేనండి. విమర్శించిన దేవుని బిడ్డలే, ఆయన వ్యతిరేకించి ఆయన దూరం చేసుకున్న దేవుని బిడ్డలే. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నా బాధ్యత ప్రతి ఒక్కరిని కాపాడాలి, నేను ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. కనుక సమస్త మానవాళి కోసం నేను త్యాగం చేస్తున్నాను. నిజంగా త్యాగం చేశాడండి. ఈస్టరు పండుగను జరుపుకున్నాం, పునరుద్ధానుడై ఆయన లేచాడు. అంతకుముందు మనం జరుపుకున్నాం ప్రభు యొక్క శిలువ ధ్యానం. ప్రభు మన కోసం ప్రాణాన్ని, ఆత్మను అప్పగించడం మనం చూస్తాం.
మన పాపాలని సిలువలో కొట్టివేయటం చూస్తాం. కనుక ఈ త్యాగాలన్నీ మన కోసమే ప్రభు చేశాడు. ఒక ఇశ్రాయేల్ తెగ కోసమే చేశాడా? యేసుక్రీస్తు ప్రభువే మార్గం అని నడిచినటువంటి క్రైస్తవుల కోసమే చేశాడా? లేదు. సర్వ మానవాళి కోసం ఆయన చేశాడు. ఆయన సర్వ మానవాళిని పిలుస్తున్నాడు, రండి రక్షణ పొందండి అని. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటి అని అంటే, ఆత్మ ఉందని, ఆత్మకు రక్షణ కావాలని తెలియట్లేదు. చాలా మందికి ఈ రోజు వరకు కూడా గ్రహింపు లేదు ఆత్మ ఉందని. పరలోకంలో ఒక పట్టణం ఉందని గ్రహింపు లేదు. ఆ పట్టణానికి మనం ఆత్మలో చేరుకోవాలనేటటువంటి ఆలోచన అసలు లేనే లేదు. ఆ ఆలోచన లేని వారికి అవగాహన కలిగిస్తుంది వాక్యం. ఈ వాక్యం లేకపోతే అవగాహన నీకు లేదు. నీ ఆత్మ ఎటు వెళుతుందో, ఏ దిక్కుకు వెళుతుందో, అసలు ఆత్మ ఉందో లేదో అన్న సంగతి కూడా నువ్వు తెలుసుకునేవాడివి కాదు. అందుకని నీలో ఒక ఆత్మ ఉందని, అది దేవుడు పెట్టినటువంటి దీపం అని, అది తిరిగి దేవుని దగ్గరకు వెళుతుందని, ఆ ఆత్మకు నువ్వు ప్రశాంతత ఇవ్వాలని, ఆ ఆత్మను గురించి నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయాలని, ఆ ఆత్మను రక్షించుకోవడం కోసం భూమి మీద నీవు జాగ్రత్తలు తీసుకోవాలని వాక్యం చెప్తుంది. అశ్రద్ధగా నీవు ఉండవద్దు, కానీ జాగ్రత్తగా ఉండు, శ్రద్ధ కలిగి ఉండు. నీ ఆత్మను నువ్వు కాపాడుకోవడానికి నువ్వు శ్రద్ధ కలిగి మంచి ఆలోచనతో కానీ నడువు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఏం చేద్దాం చెప్పండి? ఈరోజు వాక్యం విన్నటువంటి మీరు ఆయన స్వరం వింటారా? ఆయన మార్గంలో నడుస్తారా? ఆయన ఇచ్చిన రక్షణ పొందుకుంటారా? ఆయన ఇచ్చిన ఆనందాన్ని, నిత్య ఆనందాన్ని అనుభవిస్తారా? రండి, అట్లయితే మీరందరూ ఆయన మార్గంలో నడవటానికి ప్రయత్నించండి. ఆత్మను కాపాడుకోవాలా? ఆత్మను కాపాడుకునే మార్గమే యేసుక్రీస్తు. వెళదాం రండి, ఆ మార్గంలోకి వెళదాం రండి. మనలో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ వదిలేద్దాం రండి. మనలో ఉన్న పాపాన్ని వదిలేద్దాం రండి. మనలో ఉన్న అబద్ధాన్ని వదిలేద్దాం రండి. మనలో ఉన్న శాపగ్రస్తమైన పనులను విడిచిపెడదాం రండి. బైబిల్ చెప్తుంది మంచి చేయమని, చెడును విసర్జించమని చెప్తుంది. మంచి చేసిన వాడి దేవుని చూస్తాడని చెప్తుంది. చెడు చేసిన వాడు అగ్నిని చూస్తాడంటుంది. ఆ అగ్ని భూమి మీద ఉన్నటువంటి అగ్ని కాదు, అది ఆ అగ్ని భయంకరమైనటువంటి అగ్ని. ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను పోలిక చెప్పాడు. భూమి మీద రగులుకునేటటువంటి మంటలను గురించి చెప్పాడు. కానీ అలాంటి అగ్ని అనా? ఆయన వర్ణించలేక మనం భూమి మీద జరిగే అగ్ని గుండాలను గురించి మాట్లాడాడు. మనం అర్థం చేసుకోవడానికి మాట్లాడాడు. ఆత్మీయంగా చూసిన అగ్నిగుండం, నరకంగా ఉన్నటువంటి అగ్నిగుండం, అది భయంకరమైనది, మాటలతో వర్ణించలేనిది. అలాంటి దాని గురించి ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను మనకు తెలియజేశాడు. రండి, మనం ఈ రోజైనా మంచి పనులు చేద్దాం. మంచి పనులు చేయడానికి మంచి ఆలోచనలతో నడుద్దాం. ఆ ప్రభువును చేరుకుందాం. చివరికి మన గమ్యస్థలం అదే, మన విజయం అదే. విజయం లేకుండా నువ్వు ఉండొద్దు. నీకు విజయం కావాలి. నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి. నువ్వు విజయాన్ని సాధిస్తావు, సాధిస్తావు, సాధిస్తావు. పట్టుదలతో నువ్వు ఉంటావు. దేవుడు నిన్ను మారుస్తున్నాడు, నీ జీవితాన్ని మారుస్తున్నాడు, నీ కన్నీరు తుడుస్తున్నాడు. బలహీనుడు అయిన ఉన్నటువంటి నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన నిన్ను శాపము నుండి విమోచించి రక్షణలోనికి నడిపిస్తున్నాడు. ఇదే దేవుని వాగ్దానం. ఈ వాగ్దానాన్ని నీ చేతును పట్టుకొని ముందడుగు వేయి. విజయం నీదే. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావల ఎండును గాక. ఆమెన్.